హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో రెసిపీ ఏంటో చూడండి. జున్ను అనుకుంటున్నారా? కేక్ అనుకుంటున్నారా? ఏదో గెస్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంతకీ నా ఛానల్‌లో రవ్వ కేక్ రెసిపీ, ఒరియో బిస్కెట్‌తో బ్లాక్ ఫారెస్ట్ కేక్, బిస్కెట్‌లతో చేసుకునే కేకు, ఇంకా అంగన్వాడీ పిండితో చేసిన కేకు చాలా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. తప్పకుండా మీరు వాటిని మిస్ అయితే నా ఛానల్‌లో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాటిని వాచ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే బ్రెడ్‌తో చేసిన క్యారమిల్ పుడ్డింగ్ అండి. నాకు క్యారమిల్ అయితే కొంచెం ఎలా వచ్చిందో, ఏమైందో చూడండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌లో చూస్తూనే ఉండండి. ఇంక ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం, వచ్చేస్తారా? దీనికోసం అయితే నేను 4 బ్రెడ్ స్లైస్‌లను తీసుకొని చక్కగా ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకోకపోయినా పర్వాలేదండి. చేత్తోనైనా తుంపేసుకోవచ్చు. మీకు ఎలా పాసిబిలిటీ ఉంటే అలా చేసుకోండి. అంటే వీడియో చేస్తున్నాం కాబట్టి స్టైల్‌గా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. నీట్‌గా ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని చక్కగా ఒక బౌల్‌లోకైతే యాడ్ చేసుకుందాం. ఇక బ్రెడ్ వేసుకున్నాం కదండీ! దీనిలోకి మనం ఇంకా ఏం ఇంగ్రీడియెంట్స్ ఏస్తామో చూడండి. మనం కాచి రూమ్ టెంపరేచర్‌లో ఉన్నటువంటి పాలనైతే 2 కప్పులు యాడ్ చేస్తున్నాను. ఇంకొక హాఫ్ కప్ కూడా పడతాయండి. చూసి తర్వాత యాడ్ చేసుకున్నాం. తర్వాత ఈ బ్రెడ్ పుడ్డింగ్‌కి నేను 4 ఎగ్స్ తీసుకొని ఇలాగ ఒక బౌల్‌లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక క్యారమెల్ ప్రిపరేషన్ కోసం వెళ్ళిపోదాం. ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకొని, ఒక స్పూన్ వాటర్ వేసుకొని, స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని క్యారమెల్ వచ్చే వరకు దీన్ని తిప్పుతూ ఉండాలి. అంటే మనకి కలర్ చేంజ్ అవ్వాలి. నా క్యారమెల్ ఎలా వచ్చిందో చూడండి. టేస్ట్ అయితే బావుంది కానీ క్యారమెల్ అందరూ ఇలా ఎయగానే అలాగా రెడ్ కలర్‌లోకి వచ్చేస్తుంది. ఎలా వస్తుందబ్బా అని ఆలోచించాను. కానీ నేను కూడా అలా ట్రై చేద్దామని ఇది మూడోసారి క్యారమెల్ ప్రిపేర్ చేయడం. సరే ఇన్ని సార్లు చేశాను కదా! ఈసారైనా కలర్ చేంజ్ అవుతుందేమోనని చాలా వరకు ట్రై చేశాను. మరి నా క్యారమెల్ ప్రిపరేషన్‌లో ఏ మిస్టేక్ ఉందో చెప్తారా? మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇక క్యారమెల్ అయితే ఇలాగ రెడ్ కలర్‌కి రాకుండా మొత్తం మళ్ళీ షుగర్ అనేది గడ్డకట్టేసింది. తర్వాత మళ్ళీ షుగర్ తీసుకొని, మళ్ళీ వాటర్ వేసి, మళ్ళీ ప్రిపేర్ చేశాను. ఓహో! మనకి క్యారమెల్ వచ్చేలాగా లేదని చెప్పేసి మూడోసారి ఇక కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే దాన్ని ఇలాగా కేక్ టిన్‌లోకి వంపేసుకున్నాననమాట. మందంగా ఉన్న బౌల్ ఏదైనా పర్వాలేదండి. మీరు దీన్ని జున్ను అనుకోవచ్చు, పుడ్డింగ్ అనుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఇక తర్వాత మళ్ళా ఇంకొక బాండీ పెట్టుకున్నాను. అడుగు మందంగా ఉన్న బాండీ. దానిలో అయితే వాటర్ వేస్తున్నాను. ఇక ఇడ్లీ పాత్రలోనైనా పెట్టుకోవచ్చు, బాండీలోనైనా పెట్టుకోవచ్చు. మీకేది బావుంటే అది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్‌లో మిల్క్ వేసి నానబెట్టాం కదండీ! ఆ బ్రెడ్ మొత్తాన్ని వేసుకోవాలి. తర్వాత మనం పగలగొట్టుకున్న 4 గుడ్లను వేసుకోవాలి. ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి. చక్కగా మిక్సీ మూత పెట్టుకొని, ఇలాగ మిక్సీ పట్టుకోవాలనమాట. తర్వాత దాన్ని మనం షుగర్ సిరప్ వేసాం కదండీ! క్యారమెల్లు దానిలోకి ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇంకా మనకి చాలా సాఫ్ట్‌గా రావాలి కాబట్టి నీట్‌గా దీన్ని మొత్తాన్ని కూడా స్ట్రైనర్‌లో వేసి ఫిల్టర్ చేసుకోవాలి. అప్పుడు మనకి చాలా సాఫ్ట్‌గా జెల్లీలాగా వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బావుంటుంది. ఇక్కడ మనం ఎగ్ స్మెల్ బ్యాలెన్స్ చేయడానికి వెనిలా ఎసెన్స్ వేసామండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అవైలబుల్‌గా లేకపోతే యాలకుల పొడి ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత దీన్ని జాగ్రత్తగా వాటర్ వేసిన బాండీలో పెట్టుకొని, దాన్ని మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ ఒక మూత పెట్టేసేయండి. ఇది ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఇడ్లీలాగా, జున్నులాగా. మనకి చూడటానికి టేస్ట్ కూడా సేమ్ జున్నులాగే ఉంటుంది. ఎప్పుడైనా జున్ను తినాలనిపే క్రేవింగ్ వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. తర్వాత ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేశాను. నైఫ్‌తో గుచ్చితే ఏమీ అంటుకోకుండా వచ్చింది. అంటే మన బ్రెడ్ పుడ్డింగ్ పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిచ్చి స్క్రాప్ చేసుకుందాం. ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మనం స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, అప్పుడు మనకి ఇలాగ కుక్ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, దీన్ని తీసి పక్కనుంచి చల్లారినాక చాకుతో ఇలాగ చక్కగా ఇలా స్క్రాప్ చేసుకోవాలి. అడుగున అంటకుండా నీట్‌గా ఊడొచ్చేస్తుంది. చాలా ఈజీగా పడిపోతుందండి.
కాకపోతే నాకు క్యారమెల్ ప్రిపరేషన్‌లోనే కొంచెం తేడా వచ్చింది అనిపిచ్చింది. నాకు ఆరెంజ్ కలర్‌లో అయితే రాలేదు. కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది గానీ, ఫుల్‌గా కలర్ చేంజ్ అవ్వలేదనమాట. టేస్టు, టెక్స్చరు అంతా కూడా చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.